హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం కిచెన్లో పెసరపప్పు క్యాబేజీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్యాబేజీ పెసరపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఆవాలు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. పెసరపప్పుని హాఫ్ కప్ వరకు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు. క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో వాటర్ పోసి ఈ క్యాబేజీని వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన క్యాబేజీని జల్లెడ ఉన్న దాంట్లోకి తీసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టమాటోని కట్ చేయాలి. మెంతికూర, కరివేపాకు, ఉల్లికూరని కడిగి కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్రని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో ఉల్లికూరని వేసుకోండి, మెంతికూరని వేసుకోవాలి. ఉల్లికూర, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు వేయించుకోవాలి. మొత్తం ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకొని వాటర్ తీసేసిన క్యాబేజీని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. నానబెట్టిన పెసరపప్పుని వాటర్ తీసేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. రుచికి సరిపడంత కారంని వేసుకోవాలి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేస్తున్నాను. మీకు రుచికి సరిపడినంత కారంని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది. ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మరొక్కసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. పెసరపప్పు క్యాబేజీ కర్రీ రెడీ అవుతుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైనుండి వేసుకోండి. అంతే అండి, క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.